నమస్తే వెల్కమ్ టు హెలో డాక్టర్. ఇప్పుడిప్పుడే భారతదేశం కోవిడ్ నుంచి కోలుకుంటుంది అనుకున్న సమయంలో మళ్లీ విజృంభిస్తోంది. పండుగ కాలం సమీపిస్తున్నందున కోవిడ్ ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, యూరోలాజికల్ మరియు గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారే ఎక్కువగా కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జీవనం కోసం సూచనలు, సలహాలు అందించేందుకు నిపుణులైన డాక్టర్స్ ఈ రోజు హెలో డాక్టర్లో మనతో ఉన్నారు. సెంచరీ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్, అలాగే కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ సర్జికల్ హార్ట్ ఫెయిల్యూర్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ కే నందగిరి గారు మనతో ఉన్నారు. అలాగే సన్షైన్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే అపోలో హాస్పిటల్స్ విశాఖపట్నం నుంచి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ నాయుడు గారు కూడా మనతో ఈరోజు అందుబాటులో ఉన్నారు. అలాగే సిగ్నస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హైదరాబాద్ నుంచి సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఐ శ్రీవేణు గారు ఈ రోజు మనతో అందుబాటులో ఉన్నారు. సో వారిని అడుగుదాము, వారి సూచనలు, సలహాలు తెలుసుకుందాం. సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ డాక్టర్ ప్రవీణ్ గారు. డాక్టర్ ప్రవీణ్ గారు నమస్తే అండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కోవిడ్ సంక్రమణ ప్రమాదం అనేది ఎక్కువగా ఉందని మనకు ఆల్రెడీ తెలుస్తోంది ప్రెసెంట్. అయితే గుండె జబ్బు ఉన్న వారికి కూడా కోవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది అనుకోవచ్చు అంటారా? గత సంవత్సరము కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చాక అంటే చాలా మందిని కష్టాల్లో పెట్టింది. ప్రపంచం మొత్తము, ఇండియాలో కానీ మొత్తం డిస్టర్బ్ అయ్యారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ అంటే అందరు మొదట్లో ఇది ఏదో చిన్న ఇన్ఫెక్షన్, కోల్డ్ కాఫ్ లాగా వస్తుంది, ఏదో పారాసిటమాల్ మాత్రం వేసుకుని సరిపోతుంది అనుకున్నాం. కానీ ఇది మొత్తము అంటే చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ దాకా అందరినీ ఇన్ఫెక్ట్ చేసేసి, ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసి, న్యూమోనియా లాగా పిక్చర్ పెట్టేసి వాళ్ళని కొంతమంది ఇళ్లలో ట్రీట్ చేసుకోగలిగారు, కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, కొంతమంది ఐసీయూలో అడ్మిట్ అయ్యారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది మనము ఎందుకు వచ్చింది అని చెప్పడానికన్నా ఎలా వచ్చేసింది, దీన్ని ఎలా కంట్రోల్ చేయగలమని ఆలోచించుకున్నాం. ఎంతో కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అని చెప్పడం కూడా చాలా కష్టంగా ఉండింది డాక్టర్లందరికీ గాను. సో ఆ టైంలో మేము అబ్జర్వ్ చేసిందల్లా ఏంటి అంటే, నార్మల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవన్నీ కూడా యూజువల్లీ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళందరికీ కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో రోగ నిరోధక శక్తి ఎవరికి తక్కువగా ఉంటుంది? చిన్నపిల్లలకు తక్కువగా ఉంటుంది, గర్భిణీ స్త్రీలకు తక్కువగా ఉంటుంది, డయాబెటీస్ పేషెంట్స్, ఆస్తమా పేషెంట్స్, క్రానిక్ సైనసైటిస్ ఉన్న పేషెంట్స్ వీళ్ళందరూ కూడా అట్రిస్క్ పేషెంట్స్ అంటాము. ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ అంటే వీళ్ళకి రోగ చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి, ప్లస్ లివర్ ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసిన వీళ్ళందరూ కూడా అంటే మంచి కణాలని, రోగనిరోధక కణాలని సప్రెస్ చేసే డ్రగ్స్ మీద ఉంటారు కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా రావడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళకి. సో ఆ టైంలో ఈ పేషెంట్స్ అందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాము. పెద్దవాళ్ళని అయితే కొంచెం ఇళ్ల నుంచి బయటికి రాకండి, చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, సాధ్యమైనంత వరకు మూతికి మాస్క్ కట్టుకోండి, హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి అని చెప్పాము. సో ఈ అట్రిస్క్ పేషెంట్స్ అంటే బేసికల్ నేను చెప్పినట్టుగా చిన్నపిల్లల నుంచి మొదలుకొని డయాబెటీస్ పేషెంట్స్, ఆస్మాటిక్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్, ఇంకా మరియు గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ కూడా కోవిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ గుండె జబ్బుల్లో ఉన్న వాళ్ళకి కోవిడ్ వస్తుందా అంటే సేమ్ సిచ్యుయేషన్. అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న చిన్నపిల్లలు ఉంటారు, గుండెల్లో హోల్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరికీ చాలా మధ్య వయస్కుల వాళ్ళందరికీ కూడా డయాబెటీస్ ఉంటుంది. సో ఈ డయాబెటీస్ ఉండడం వల్ల రోగ శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తీసుకొచ్చే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్ లో రోగ శక్తి తక్కువగా ఉన్న వాళ్ళందరికీ కూడా కోవిడ్ వచ్చే ఆస్కారం ఉంది. గుండె జబ్బు ఉన్న వాళ్ళకి కూడా కోవిడ్ వచ్చే ఆస్కారం ఉంది. కానీ వాళ్ళు అంటే బేసికల్ గా సరైన మందులు తీసుకొని, సరైన ప్రొటెక్షన్ తీసుకుంటే దాన్ని సాధ్యమైనంత వరకు రాకుండా ప్రయత్నించవచ్చు. అండ్ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి. డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, ఇంట్లోనే డయాబెటిస్ నిర్వహణలో స్వీయ పర్యవేక్షణ పాత్ర ఎంతవరకు ఉండాలి అండ్ ఎలా ఉండాలి అంటారు? సో రోల్ ఆఫ్ సెల్ఫ్ మానిటరింగ్ ఇన్ డయాబెటీస్ మేనేజ్మెంట్ అట్ హోమ్. సో బేసిక్గా షుగర్ కంట్రోల్కు మనకు ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్, డైట్ కంట్రోల్ ఇంపార్టెంట్, రెగ్యులర్ మెడికేషన్, regular self monitoring and dose adjustment all are important for controlling blood sugar. So జనరల్గా డయాబెటిక్ పేషెంట్ ట్రెడిషనల్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ టు స్టార్ట్ విత్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, దెన్ లో డోస్ ట్యాబ్లెట్, హై డోస్ ట్యాబ్లెట్, దెన్ 1 time ఇన్సులిన్, 2 times, 3 times, 4 times ఇలా స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఉంటుంది.
సో పేషెంట్ ఇన్సులిన్ మీద ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ టాబ్లెట్స్ మీద ఉన్నప్పుడు సెల్ఫ్ టెస్టింగ్ అండ్ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ డోసేజ్ పాసిబుల్ కాదు. బట్ సెల్ఫ్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ టాబ్లెట్స్ పైన ఉన్నారు, కంట్రోల్ లేదు, అట్లీస్ట్ దే కెన్ కన్సల్ట్ డాక్టర్. ఆర్ కంట్రోల్ లేదంటే వాళ్ళకి రీజన్ తెలిసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, ఫీవర్, కోల్డ్, కాఫ్, సమ్ అదర్ స్ట్రెస్, స్లీప్ డిస్టర్బెన్స్, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు షుగర్ షూటప్ అవుతాయి. సో కన్సిస్టెంట్గా 1-2 రీడింగ్స్ హై వచ్చినాయంటే దే కెన్ కన్సల్ట్ ద డాక్టర్ ఫర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ డోసేజ్. అలా కాకుండా ఇన్సులిన్ మీద ఉన్న పేషెంట్స్కు మెజారిటీ మిస్టేక్ ఏం చేస్తారంటే ఓన్లీ డాక్టర్ విజిట్లోనే డోస్ మార్చుకుంటారు. అది వన్స్ ఇన్ 3 months ఆర్ వన్స్ ఇన్ 6 months డాక్టర్ని విజిట్ చేసి అప్పుడు మాత్రమే డోస్ మార్చుకోవాలనుకుంటే ఎప్పుడు షుగర్ సెట్ కాదు. సో జనరల్గా ఎనీ డయాబెటిక్ పేషెంట్ ఇన్సులిన్ మీద ఉన్నప్పుడు సెల్ఫ్ టెస్టింగ్ అండ్ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ డోసేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ టర్మ్ గుడ్ కంట్రోల్ అండ్ ఫర్ ప్రివెంటింగ్ షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్. సో షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే ఇంకా టాప్ టు బాటమ్ అన్కంట్రోల్డ్ షుగర్ ఈజ్ లైక్ స్లో అండ్ స్వీట్ పాయిజన్, టాప్ టు బాటమ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. సో ఓన్లీ డాక్టర్ విజిట్లోనే డోస్ మార్చుకోవాలనుకుంటే ఎప్పుడూ షుగర్ సెట్ కావు. సో అందుకే జనరల్గా మేము పేషెంట్కు ఇన్సులిన్ అడ్వైజ్ చేసినప్పుడు సో హౌ టు టెస్ట్, ఆ మీటర్ తోటి ఎలా టెస్ట్ చేసుకోవాలా, అండ్ డోసు హై వస్తే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలా, లో వస్తే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలా, అలాంటివన్నీ ట్రైన్ చేస్తాము. సో దట్ వీ కెన్ ప్రివెంట్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ బై గుడ్ గ్లైసెమిక్ కంట్రోల్. అలానే ఎస్పెషల్లీ సిక్ ఉన్నప్పుడు కామన్ మిస్టేక్ ఏంటంటే పేషెంట్స్ జనరల్గా దే విల్ స్టాప్ మెడికేషన్. సో ఫుడ్ తీసుకోవట్లేదు కదా అని ఇన్సులిన్ ఆపేయడము, టాబ్లెట్ ఆపేయడం అలాంటివి చేస్తుంటారు. బట్ యాక్చువల్గా సిక్ ఉన్నప్పుడు షుగర్స్ బాగా పెరుగుతాయి. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. బట్ ఇన్ జనరల్ ఫీవర్ తోటి సిక్ అయ్యారనుకోండి షుగర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఈవెన్ వితౌట్ ఫుడ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా ఫ్రీక్వెంట్గా సెల్ఫ్ మానిటరింగ్ చేసుకోవాలి. సో సిక్ ఉన్నప్పుడు, ఇన్సులిన్ మీద ఉన్నప్పుడు అండ్ టాబ్లెట్ మీద ఉన్నప్పుడు కంట్రోల్ లేకపోతే విత్ మానిటరింగ్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలా. ఇన్సులిన్ మీద ఉన్నప్పుడు సెల్ఫ్ మానిటరింగ్ తోటి కంట్రోల్ లేదు అంటే సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ అది ట్రైన్ కావాలా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డౌట్స్ క్లియర్ చేసుకోవాలా, సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ టాలెంట్ రావాలి. అండ్ సిక్ ఉన్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ యువర్ కంట్రోల్, మీరు సెల్ఫ్ మానిటరింగ్ అండ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పటికీ కూడా కంట్రోల్ ఉండట్లేదు షుగర్స్ అంటే బెటర్ టు అడ్మిట్. లేదంటే యూ విల్ ల్యాండ్ ఇన్ డయాబెటిక్ కీటోఅసిడోసిస్ అని ఒక డయాబెటిక్ ఎమర్జెన్సీ ఉంటుంది. సో లో షుగర్ ఈజ్ వన్ ఎమర్జెన్సీ, హై షుగర్స్ డయాబెటిక్ కీటోఅసిడోసిస్ ఆర్ హెచ్హెచ్ఎస్ అంటాము మెడికల్ లాంగ్వేజ్లో, హైపర్ గ్లైసెమిక్ హైపర్ ఆస్మోలార్ స్టేట్. ఇవి రెండు డయాబెటిక్ హై షుగర్స్ ఉన్నప్పుడు వచ్చే ఎమర్జెన్సీ. సో ఈ రెండు కండిషన్స్లో కూడా అడ్మిట్ కావాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ రావద్దు అంటే దిస్ సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ షుగర్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్. యా డాక్టర్ నాయుడు గారు నమస్తే అండి. ఎస్ నాయుడు గారు, యూరోలాజికల్ ప్రొసీజర్ కి వెళ్లే ముందు ఆ పేషెంట్స్ ఆర్టీపీసీఆర్ తో పాటు అంటే అది మాత్రమే కాకుండా ఇంకా ఏ పరీక్షలు చేసుకోవాలి అంటారు? ఈ కోవిడ్ టైంలో పేషెంట్ సేఫ్టీతో పాటు వైద్య సిబ్బంది సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ కోవిడ్ ఎవాల్యుయేషన్ అనేది తప్పనిసరి అన్నమాట. ఏ ప్రొసీజర్ ముందైనా ప్రాపర్గా కోవిడ్ ఎవాల్యుయేషన్ అనేది తప్పనిసరిగా చేయాలి. మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆర్టీపీసీఆర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ కోవిడ్ అని. బట్ 30% ఆఫ్ ద కేసెస్ లో ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆర్టీపీసీఆర్ తో పాటు ఇంకా మోర్ సెన్సిటివ్ టెస్ట్ 90% ఆఫ్ ద కేసెస్ లో సెన్సిటివ్ టెస్ట్ అనేది ఉంది, దట్ ఈస్ ప్లెయిన్ సిటీ చెస్ట్. సో ఏ పేషెంట్ కైనా కూడా ఆర్టీపీసీఆర్ తో పాటు ప్లెయిన్ సిటీ చెస్ట్ అనేది కూడా కంపల్సరిగా చేయాల్సి ఉంటుంది అనమాట. కొన్ని క్లినికల్ గా ఐ సస్పిషన్ ఉన్న పేషెంట్స్ తో మాత్రం ఈ రెండు టెస్ట్ తో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్లు లైక్ సిఆర్పి అని, ఫెరిటెన్, డి డైమర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. బట్ రొటీన్ గా ఏ ప్రొసీజర్ ముందైనా ఆర్టీపీసీఆర్ అండ్ ప్లెయిన్ సిటీ చెస్ట్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. అండ్ నౌ డాక్టర్ శ్రీవేణు గారు నమస్తే అండి. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎలా ప్రభావితం అవుతోంది, అలాగే ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో దీన్ని నివారించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? కోవిడ్ వలన జీర్ణకోశం ఏమవుతుంది దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. కోవిడ్ వల్ల వచ్చిన వాళ్ళు ఏమవుతుంది, రాని వాళ్ళు జాగ్రత్త తీసుకున్న వాళ్ళు ఏమవుతుందో చెప్దాం అనుకుంటున్నాను. సో కోవిడ్ వచ్చిన వాళ్ళు అదృష్టం కొద్ది జీర్ణకోశం ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కాదు. అండ్ కానీ ఉన్న వాళ్ళు కోవిడ్ వచ్చిన ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసిన సిమ్టమ్స్ ఏంటంటే ఒకటి ఆకలి తగ్గిపోవడము,
కొందరిలో విరోచనలు ఎక్కువ అవ్వడము, కొందరిలో కడుపు బాగా నొప్పి రావడము, చాలా కొద్ది మందిలో మోషన్లు రక్తం పడడం చూస్తుంటాం. కానీ ఇది చాలా కొద్ది మంది మాత్రమే చూస్తాం ఈ జీర్ణకోశం అనేది ఎఫెక్ట్ అవుతుంది. కానీ కోవిడ్ రాకుండా కోవిడ్ వస్తుందనే జాగ్రత్త తీసుకోవడం వల్ల కూడా జీర్ణకోశ వ్యాధులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇవి ఏంటంటే మనుషులు ఇంట్లో ఉండి ఎక్కువ తినడము, మనుషులు ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గించడము, అండ్ మనుషులు సన్లైట్ ఎక్స్పోజర్ తగ్గించడము, అండ్ ఓవర్ హీట్ అవడం వల్ల మేము ఈ జీర్ణకోశ సమస్యలు ఎక్కువ చూసాం. అవి ఏంటంటే అసిడిటీ ఎక్కువ అవడము, మలబద్ధకం పెరగడము, అండ్ సన్లైట్ ఎక్స్పోజర్ లేకుండా ఒళ్ళు నొప్పులు కావడము, వైటమిన్ డి డెఫిషియన్సీ రావడం, ఇవి ఎక్కువగా చూస్తున్నాం. అండ్ ఇదే కాకుండా కోవిడ్ రాకుండా ప్రివెంటివ్ గా చాలా మంది కాషాయం తాగుతున్నారు. దానివల్ల కూడా అసిడిటీ ప్రాబ్లం ఎక్కువగా కనపడుతున్నాయి. సో నా చెప్పే జాగ్రత్తలు ఏంటంటే ఇండోర్ యాక్టివిటీ తగ్గించేసి డెఫినెట్ గా బయటకు వెళ్ళేసి అండ్ సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వండి. అండ్ ఇదే కాకుండా చాలా మందిలో రాంగ్ కన్సెప్షన్ ఏంటంటే బయటకు వెళ్తే కోవిడ్ వస్తుంది అనుకుంటారు, కానీ కోవిడ్ అనేది అవుట్డోర్ యాక్టివిటీలో రాదు, ఓన్లీ క్లోజ్డ్ గా కన్ఫైన్డ్ స్పేస్ లో ఉంటేనే మాత్రమే వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే అందరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి, ఫుడ్ ను కట్ డౌన్ చేయండి, అండ్ సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వండి. సో దీని వల్ల మీకు ఓవరాల్ గ్యాస్ట్రో హెల్త్ కాకుండా కూడా ఓవరాల్ గా మీరు. డాక్టర్ ప్రవీణ్ గారు నమస్తే అండి. ప్రవీణ్ గారు, ఈ కోవిడ్ సమయంలో యాంజియోప్లాస్టీలు అలాగే గుండె శస్త్రచికిత్సలు జరుగుతున్నాయా? ఒకవేళ జరుగుతుంటే గనక చేయించుకున్న వాళ్ళు ఆ తర్వాత సేఫ్ గానే ఉంటున్నారా, లేదంటే చికిత్సను కొంతకాలం వాయిదా వేసుకుంటే మంచిదంటారా? ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, ఈ ప్రెసెంట్ కరోనా సిచ్యువేషన్ లో అవసరమా అని చెప్పి. సో అలాంటి వాళ్ళ కోసం గత సంవత్సరంలో కోవిడ్ వ్యాధి వచ్చాక మెజారిటీ ఆఫ్ హాస్పిటల్స్ లో మేజర్ కార్డియాక్ సర్జరీస్ అన్ని చేయడం మానేసాము. ఎందుకంటే రిస్క్ ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ టు ద డాక్టర్స్, అంటే మా డాక్టర్స్ కి, ఆపరేట్ చేసే డాక్టర్స్ కి కానీ టీమ్ కానీ, అట్ ద సేమ్ టైం పేషెంట్ కూడా రిస్క్ అవుతుంది. ఎందుకంటే హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కాబట్టి చాలా హాస్పిటల్స్ కూడా కోవిడ్ పేషెంట్స్ అడ్మిట్ చేసుకున్నాయి. కాబట్టి ఈ వైరస్ అనేది ఎయిర్ లో ఉంటుంది. సో ఎవరు కోవిడ్ పాజిటివ్, ఎవరు కోవిడ్ నెగిటివ్ అని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మేజర్ సర్జరీస్ అన్ని చేయడం మానేసాము. బట్ ఎమర్జెన్సీలో వచ్చిన హార్ట్ ప్రొసీజర్స్ లైక్ హార్ట్ బ్లాక్స్, హార్ట్ అటాక్ తో వచ్చిన వాళ్ళకి కానీ యాంజియోగ్రామ్స్ చేసి సాధ్యమైనంత వరకు ఏదైతే కల్పిట్ లీషన్ అంటో, కల్పిట్ బ్లాక్ ఏదైతే మెయిన్ బ్లాక్ ఉందో దాన్ని స్టెండింగ్ చేసి పంపించేసాము. కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్స్ చేశాము, బట్ విత్ అట్మోస్ట్ కేర్. అంటే పేషెంట్ కి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించడం కానీ, అన్ని హెచ్ఆర్సిటీ చేయించుకొని కానీ తర్వాత సర్జరీస్ చేశాము. ఇన్స్పైట్ ఆఫ్ దట్ దర్ ఇస్ రిస్క్ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడూ ఉంటుంది. హాస్పిటల్ అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి పేషెంట్స్ ని సాధ్యమైనంత వరకు ఎమర్జెన్సీలో లేని వాళ్ళని ఎలక్టివ్ లో ఒక 6 నెలలు పోయి రండమ్మా, ఈ మధ్యలో మందులు వాడుకోండి అని చెప్పి పంపించేసాము. చిన్నపిల్లలకు కూడా గుండె జబ్బుల్లో, అంటే గుండెలో హోల్స్ ఉన్న వాళ్ళు కానీ, గుండె జబ్బు ఉన్న వాళ్ళు కానీ, చిన్నపిల్లలకు ఎవరికి కూడా ఎమర్జెన్సీ లేని వాళ్ళకి ఆపరేషన్స్ ఏవి ఆఫర్ చేయలేదు. ఆ మూమెంట్ లో ఓన్లీ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్, అంటే మందులతోనే ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళని బయటకు తీసుకొచ్చేసాము. ఆపరేషన్ కొంచెం కోవిడ్ సెటిల్ అయ్యాక చేద్దామమ్మా, ఒక 6 నెలలు సంవత్సరం పోయాక, లేకపోతే వ్యాక్సినేషన్ వచ్చాక చేద్దాం అనుకున్నాం. ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్ లో ఇప్పుడు వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ అన్ని ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మేము ఎలక్టివ్ ప్రొసీజర్స్ అన్నింటినీ కూడా చేయడం మొదలెట్టాము. అండ్ మెజారిటీ ఆఫ్ ది ఇంకా సొసైటీలో కూడా హర్డ్ ఇమ్యూనిటీ అనేది సెట్ ఇన్ అయింది. వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ అవుతున్నాయి. సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ కి వ్యాక్సినేషన్స్ అంతా అయిపోయాయి ఇప్పుడు. సో ద రిస్క్ ఆఫ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది కంపారిటివ్ గా తగ్గింది. 20 సంవత్సరాలు ఉన్న దానికన్నా కొంచెం తగ్గుముఖం పట్టింది. కాబట్టి ఇప్పుడు ఎలక్టివ్ సర్జరీస్ అన్ని కూడా చేస్తున్నాము. ఎమర్జెన్సీస్ లో సర్జరీస్ మటుకు సాధ్యమైనంత వరకు తగ్గించాము. వాళ్ళకి పేషెంట్స్ మటుకు కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ చేసి పంపించేసాము. అండ్ సుధాకర్ రెడ్డి గారు, డయాబెటిస్ పేషెంట్స్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎస్పెషల్ గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సో ఇప్పుడు కోవిడ్ రిలేటెడ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఏం చేయాలనేది పాయింట్. సో కంపేర్ టు జనరల్ పాపులేషన్, డయాబెటిక్ పేషెంట్స్లో కాంప్లికేషన్ రిస్క్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకు అసోసియేటెడ్ షుగర్తో పాటు బీపీ, కొలెస్ట్రాల్, ఒబేసిటీ, గురక ఇవన్నీ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఇవన్నీ ఉన్నప్పుడు, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నప్పుడు దే ఆర్ ప్రోన్ ఫర్ కాంప్లికేషన్స్, కోవిడ్ కాంప్లికేషన్స్. అలాంటప్పుడు స్పెషల్ ప్రికాషన్స్ అంటే ఏముంటాయి? జనరల్గా ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ అనగానే ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ తోటి షుగర్ షూటప్ కావచ్చు. సమ్ టైమ్స్ ఓవర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్,
దాంతో షుగర్ షూటప్ కావచ్చు. అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ స్ట్రెస్, అలాంటప్పుడు షుగర్ సాల్టర్ కావచ్చు. అండ్ మెడికేషన్ రిలేటెడ్ జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్లో స్టిరాయిడ్స్ అనేటివి చాలా కామన్గా యూజ్ చేస్తున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ ఈవెన్ డాక్టర్స్ ఆర్ యూజింగ్ దట్ స్టిరాయిడ్ మెడికేషన్. ఆ స్టిరాయిడ్స్ యూజ్ చేసినప్పుడు ఈవెన్ షుగర్ లేని వాళ్ళకి షుగర్ షూటప్ అవుతుంటాయి. అదే ఆల్రెడీ షుగర్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ షూటప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల షుగర్స్ పెరగవచ్చు, ప్లస్ స్ట్రెస్ తోటి పెరగవచ్చు, ఫుడ్ తోటి పెరగవచ్చు, అండ్ మెడికేషన్ తోటి కూడా పెరగవచ్చు. లైక్ స్టెరాయిడ్ మెడికేషన్ తోటి షుగర్ షూటప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు బార్డర్ లైన్ డయాబెటీస్ ఓకే, బట్ షుగర్ షూటప్ అవుతున్నప్పుడు ట్యాబ్లెట్స్ తోటి మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇంట్లో ఉన్నప్పుడు, ఐసోలేషన్లో ఉన్నప్పుడు అంత ఈజీ కాదు. అలాంటప్పుడు బెటర్ టు గో ఫర్ ఇన్సులిన్ మెడికేషన్. సో ఇన్సులిన్ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. లైక్ 1 టైమ్ ఇన్సులిన్, 2 టైమ్ ఇన్సులిన్, 3 టైమ్స్, 4 టైమ్స్. జనరల్గా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు బేసల్ బోలస్ రెజిమెన్ అంటాము మేము. అంటే 3 టైమ్స్ షార్ట్ యాక్టింగ్ ఇంజెక్షన్ అండ్ 1 టైం లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్ అడ్వైజ్ చేస్తాము. సో ఇంట్లో కూడా అది బెస్ట్ అప్రోచ్. అండ్ వినడానికి కాంప్లికేటెడ్ అనిపించవచ్చు, బట్ ప్రాక్టికల్గా చాలా సింపుల్ థింగ్. సో 3 టైమ్స్ బిఫోర్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్ ముందు, లంచ్ ముందు, డిన్నర్ ముందు ఇన్సులిన్ తీసుకొని, షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ తీసుకొని, అండ్ బెడ్ టైం లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ దట్ వర్క్స్ ఫర్ 24 hours. ఇది బెస్ట్ అప్రోచ్. సో అలాంటప్పుడు కూడా సెల్ఫ్ మానిటరింగ్ చేసుకుంటూ అండ్ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ డోసేజ్ చేసుకుంటే షుగర్స్ బాగా కంట్రోల్ ఉంటాయి. షుగర్స్ కంట్రోల్ లేకపోతే అగైన్ దే ఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండ్ రికవరీ కూడా చాలా డిలే కావచ్చు. అదే ట్యాబ్లెట్ మీద ఉన్నారు, బార్డర్ లైన్ ఉన్నాయి, ఈవెన్ విత్ ఇన్ఫెక్షన్ పేషెంట్ షుగర్స్ నార్మల్ మెయింటైన్ అవుతున్నాయి అన్నప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో ప్రతి పేషెంటు ఇన్సులిన్కి వెళ్ళాల్సిన అవసరం రాకపోవచ్చు. అండ్ ఇన్సులిన్కి వెళ్ళాల్సి వచ్చిన ప్రతి పేషెంట్ టూ మచ్ హై డోస్ రిక్వైర్మెంట్ ఉండాలని ఏం లేదు. సో ఎస్పెషలీ సెల్ఫ్ మానిటరింగ్ చేసుకున్నప్పుడు మీకే అర్థమవుతుంది. సో షుగర్స్ మీ కంట్రోల్ లేవు, విత్ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు డెఫినెట్గా బెటర్ టు గో అండ్ అడ్మిట్ ఇన్ ద హాస్పిటల్. అండ్ జనరల్గా కొంత కాంట్రవర్సీ లైక్ మెడికేషన్ ఏది యూజ్ చేయాలా, ఏది స్టాప్ చేయాలా అనేది కొంచెం ఉంది. బట్ అది వితౌట్ డాక్టర్స్ అడ్వైస్ సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ చేయకపోవడం బెటర్. అండ్ ఇన్సులిన్ యాజ్ సచ్ నో ఇష్యూస్, ఆల్రెడీ ఇన్సులిన్ మీద ఉన్నప్పుడు ప్రశాంతంగా కంటిన్యూ చేయడమే. బట్ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బియాండ్ యువర్ కంట్రోల్ అన్నప్పుడు ఎక్కువ ఆలోచించకుండా డాక్టర్ ఒపీనియన్ ప్రకారం ఇన్ కేస్ అడ్మిషన్ ఇన్సిస్ట్ చేస్తే వెళ్ళి అడ్మిట్ కావడం బెటర్ ఆప్షన్. ఎస్, అండ్ నాయుడు గారు చాలా మంది ఏయుఆర్ తో బాధపడుతూ ఉంటారు. సో ఎస్పెషల్లీ ఏయుఆర్ తో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఈ ప్రెసెంట్ ఇటువంటి సిచ్యువేషన్ లో? ఏయుఆర్ అనేది చాలా కామన్ గా ఉండే ఎమర్జెన్సీ యూరాలజీలో. ఏయుఆర్ అంటే అక్యూట్ యూరినరీ రిటెన్షన్. తెలుగులో సడన్ గా యూరిన్ బంద్ అయిపోయే కండిషన్ అక్యూట్ యూరినరీ రిటెన్షన్ అంటారు అనమాట. ఈ కండిషన్ నుంచి ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలని అంటే, ఒకటి, మన బాత్రూమ్కి వెళ్ళే హ్యాబిట్స్ని మార్చుకోవాల్సి ఉంటుంది. చాలా మంది బాత్రూమ్కి వెళ్ళటానికి చాలా టైం తీసుకుని బ్లాడర్ ఫుల్ అయిన తర్వాత వెళ్తూ ఉంటారు. అది చాలా రాంగ్ హ్యాబిట్. మనకి ఎప్పుడైనా యూరినరీ ఫీలింగ్ వచ్చిన వెంటనే యూరిన్కి వెళ్ళి ఎంటీ చేసుకోవడం అనేది చేయటం వలన అక్యూట్ యూరినరీ రిటెన్షన్ మనం అవాయిడ్ చేయొచ్చు. చాలా మంది ఓల్డ్ ఇండివిజువల్స్ లో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల యూరినరీ సిమ్టమ్స్, ఎక్కువగా యూరిన్ రావటము, ఇన్కంప్లీట్ గా ఎంటీ అవటము యూరిన్ అనే సిమ్టమ్స్ వచ్చిన వెంటనే యూరాలజిస్ట్ ని కన్సల్ట్ చేసి తగు మెడికేషన్స్ వాడడం వలన మనం ఈ అక్యూట్ యూరినరీ రిటెన్షన్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. మూడోది, కొంతమంది మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. డిప్రెషన్ కని, ఎలర్జీ కని, కోల్డ్ కని మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. ఈ మెడికేషన్స్ వలన కూడా అక్యూట్ యూరినరీ రిటెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మెడికేషన్స్ వాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందిలో పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి మన బ్లాడర్ కి, బౌల్ కి రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. ఈ ఎక్సర్సైజ్ చేయటం వలన మనం అక్యూట్ యూరినరీ రిటెన్షన్ ని మనం తగ్గించవచ్చు. మన డైటరీ హ్యాబిట్స్ కూడా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. కాన్స్టిపేషన్ యూజువల్ గా అక్యూట్ యూరినరీ రిటెన్షన్ కాజ్ చేస్తుంది. కాబట్టి ఫైబర్ డైట్, ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవటము, మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేయటం వలన కూడా మనం అక్యూట్ యూరినరీ రిటెన్షన్ ని తగ్గించవచ్చు.
అండ్ డాక్టర్ శ్రీవేణు గారు చెప్పండి, ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ లాంటి ప్రాబ్లమ్స్ కి గురి కాకుండా ఉండాలంటే ముందుగానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అలాగే మలబద్ధకం, హైపర్ ఎసిడిటీ లాంటి వాటిని ఎలా నివారించవచ్చు, అసలు వాళ్ళ దరి చేరకుండా ఎలా అవాయిడ్ చేయాలంటారు? ఈ కోవిడ్ సమయంలో నాకు కొన్ని ముఖ్యంగా ఎక్కువగా చూస్తున్న సమస్యలు ఏంటంటే, ఒకటేమో అసిడిటీ ఎక్కువ చూడము, మలబద్ధం ఎక్కువగా చూడము కనపడుతోంది. సో నేను ఇప్పుడు ఈ వన్నిటికి కారణాలు చెప్తాను. ముఖ్యంగా నేను చూసే ఈ జబ్బు ఈ కోవిడ్ టైంలో కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే దీనికి ముఖ్యంగా కారణాలు ఒకటి ఏంటంటే, స్ట్రెస్ ఒకటి ఎక్కువ అవడం వల్ల, డైట్ మారవడం వల్ల, అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్, ఆల్ దిస్ వల్ల నిద్ర తక్కువ అవడం వల్ల. ఈ 3 ప్రధాన కారణాలు ఐ థింక్ మనము వీటిని జాగ్రత్త చూడాలి. ఒకటి ఏంటంటే డైట్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. సో ఒకసారి ఎక్కువ తినడము, ఒకసారి ఉపవాసాలను అలాంటి అవాయిడ్ చేయాలి. రెగ్యులర్ గా స్మాల్ గా ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. అండ్ సాధ్యమైనంత వరకు లేట్ నైట్ మీల్స్ ని అవాయిడ్ చేయాలి. లేట్ నైట్ ఎక్సెస్ మీల్స్ వల్ల ఏంటంటే మన బాడీలో డిపాజిట్ అయిపోయి ఫ్యాటీ లివర్, జీర్ణకోశ సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇదే కాకుండా డైట్ లో బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. డెఫినెట్ గా ఫ్రూట్స్, ఫైబర్ డైట్ లో ఉండేది చూసుకోండి. ఇదే కాకుండా డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవన్నిట్లో కూడా మినరల్స్, వైటమిన్స్ ఉంటాయి కాబట్టి అది కూడా డెఫినెట్ గా తీసుకోండి. అండ్ సాధ్యమైనంత వరకు స్ట్రెస్, యాంగ్జైటీ, వరీస్ ని కట్ డౌన్ చేసుకోండి. వర్క్ షెడ్యూల్ ని డిసిప్లిన్ గా మెయింటైన్ చేసుకోండి. అండ్ అడిక్వేట్ గా స్లీప్ అట్లీస్ట్ 7 hours ఉండేట్టు చూసుకోండి. అండ్ అన్నిటికన్నా ఇదే కాకుండా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆల్సో మీ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి రెగ్యులర్ అట్లీస్ట్ 30 to 45 minutes ఆఫ్ రెగ్యులర్ సమ్ బయట వాకింగ్ కానీ, సమ్ ఎనీ యోగా కానీ, ఎనీథింగ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మీరు బ్యాలెన్స్ గా ఉండొచ్చు. సో నా సజెషన్ ఏంటంటే డైట్ ను చూసుకోండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి, ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేసుకోండి అట్లీస్ట్ 7 hours. ఇదే కాకుండా గివ్ సమ్ రెస్ట్ యువర్ మైండ్. నేను అనే సజెషన్ ఏంటంటే షట్ డౌన్ యువర్ టీవీ, షట్ డౌన్ యువర్ మొబైల్, షట్ డౌన్ ఆల్ ది యాక్టివిటీస్. అట్లీస్ట్ ఒక 15 minutes to half an hour ఎర్లీ మార్నింగ్ లేవగానే కొంచెం మెడిటేషన్ కానీ, సమ్ బ్రెయిన్ యాక్టివిటీస్ కట్ డౌన్ చేస్తూ చూసుకోండి. సో దీనివల్ల ఏమైతే యువర్ మైండ్ గెట్ రిఫ్రెష్డ్. మైండ్ రిఫ్రెష్ అయిపోతే బాడీ రిఫ్రెష్ అయిపోతుంది. వెన్ మైండ్ బాడీ రిఫ్రెష్ అయితే మీరు హెల్తీగా ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్స్. ఈరోజు ఎస్పెషల్లీ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటి గురించి ఎన్నో సూచనలు, సలహాలు అందించారు. సో థ్యాంక్ యూ డాక్టర్స్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీవేణు గారు, థ్యాంక్ యూ అండి. అలాగే డాక్టర్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సార్. డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. అండ్ డాక్టర్ నాయుడు గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెలో డాక్టర్. కీప్ వాచింగ్ ఎన్టీవీ. నమస్తే.